కుంతి భోజుడు తన బంధువైన సూర్యుడి కూతురు పృథను పెంచుకుంటాడు. అందుకే ఆమెను కుంతి అని పిలుస్తారు. ఒకసారి దుర్వాస మహర్షి అతిథిగా వచ్చి కుంతికి ఒక శక్తివంతమైన మంత్రం ఇస్తాడు. ఆ మంత్రం వలన ఏ దేవత అంశతోనైనా సంతానం పొందవచ్చని చెబుతాడు. కొద్ది కాలం తర్వాత కుంతి సూర్యుని పూజించి ఆ మంత్రం చెబుతుంది. సూర్యుని అనుగ్రహంతో కర్ణుడికి జన్మనిస్తుంది. భయంతో కుంతి ఆ శిశువుని ఒక బుట్టిలో ఉంచి నదిలో వదిలిపెడుతుంది. కర్ణుడు అతిరథుడు రాధ దంపతుల ఇంట పెరుగుతాడు. ఇంతలో కుంతి పాండురాజును వివాహం చేసుకుంటుంది. పాండురాజుకు కుంతితో పాటు మరో భార్య మాద్రి కూడా ఉంటుంది. ఒకసారి వన విహారంలో పాండురాజు ముని దంపతులపై అనుకోకుండా బాణం వదులుతాడు. మునుల శాపం కారణంగా పాండురాజుకి పుత్రయోగం ఉండదు. దీంతో కుంతి తనకు ఉన్న మంత్రంతో ధర్మదేవత నుంచి యుధిష్ఠరుడిని, వాయుదేవత నుంచి భీముని, ఇంద్రుడిని పూజించి అర్జునుడికి జన్మనిస్తుంది. మాతరి కూడా అశ్విని దేవతల పూజలతో నకల సహదేవులకు జన్మనిస్తుంది. ఇదే సమయంలో గాంధారి కుంతి ముందుగా తల్లి కావడం చూసి తట్టుకోలేక తన గర్భంపై మోదుకుని వేదవ్యాసుడు సూచనల మేరకు 101 కుండలలో పిండాన్ని భద్రపరిచి కౌరవుల పుట్టుకకు కారణమవుతుంది.